మదనపల్లి విమానాశ్రయం నుంచి మొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూడా చైర్మన్ బోడుర వెంకటరమణ చౌదరి, జనసేన పార్టీ యువ నాయకులు తోట పవన్ కుమార్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సర్వీసు ఉదయం 6:30 నుండి ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 8:45 వరకు మదనపల్లి విమానాశ్రయానికి చేరుకుంటుందని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని, మళ్ళీ 5 సంవత్సరాల్లో మరొక 50 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరఫున మేము చేస్తున్నాం. అది ఖచ్చితంగా సాధిస్తాం. దానికి మీ అది కూడా మన యంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకల్ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి